థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మరి మీ చిత్త ప్రకారం మేము ఈ భూమి మీదకు బ్రతకగలుగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి, మేము నేర్చుకోబోయే వాక్యాన్ని, మేము వినబోయే వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారం మేము ఈ భూమి మీద జీవించగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఈస్టర్ దినాన్ని ప్రపంచం మొత్తం మరి జరుపుకోవడం క్రైస్తవులుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఉదయాన్నే లేవగానే మనవారు ఎక్కడికి వెళ్తారండి? సమాధుల దగ్గరికి. అంటే ఈస్టరు అనగానే సమాధుల పండగ అని క్రైస్తవులు జరుపుకోవడం మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈస్టర్ అనే పదం బైబిల్లో లేదండి. ఈస్టర్ అనే పదం బైబిల్లో లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచించగలిగితే, జర్మనీ దేశస్థులు క్రీస్తులోనికి వచ్చినప్పుడు వారు జరుపుకునే ఒక పండగని ఈస్టర్ అని చెప్పడం జరిగింది. అంటే జర్మనీ నుంచి పదం పుట్టుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. చాలామంది పెద్దల అభిప్రాయం ఇది. దేవుని అసలు మరి ఈస్టర్ అనే పదం లేకపోయినా ఈరోజు సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, దీన్ని జరుపుకోవాలి, ఉదయాన్నే మనం సమాధుల దగ్గరికి వెళ్ళాలి, సమాధుల దగ్గర పాటలు పాడాలి, వాక్యం చదువుకోవాలి, ఇవన్నీ చెప్తారండి. ఇలా వెళ్ళిన వీరు, లేదంటే మనం క్రైస్తవులుగా ఒకవేళ యేసుక్రీస్తు వారు లేచినట్టు కానీ అక్కడ సమాధిలో నుంచి ఏదైనా ఒక శవం లేచిందనుకోండి, ఎంతమంది ఉంటారు అక్కడ? మీరు పట్టుకెళ్ళిన ఏవైతే ఉన్నాయో మీ చేతిలో బైబిల్ కూడా విసిరేసి వచ్చేస్తారు అక్కడి నుంచి. అవునా? ఎందుకంటే మనిషికి భయం చనిపోయిన. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఆలోచించగలిగితే, ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, పక్కింట్లో చనిపోతే ఇక్కడ భయపడుతూ ఉంటాడు మనిషి. అవునా కదా? పక్కింట్లో చనిపోతే ఇక్కడ భయపడుతూ ఉంటాడు. ఎవరో మనకు తెలిసిన వారు ఊర్లో చనిపోయారు అనుకోండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంట్లో భయపడుతూ ఉంటాడు. అంటే మరణానికి భయపడుతున్నాడు, మరణించిన వారికి కూడా మనిషి భయపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే అసలు విషయం ఏంటంటే, ఒక ఆచారం ఎలా అయితే ఉమెన్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని, ఇలాగా ఎయిడ్స్ డే అని, క్యాన్సర్ డే అని, ఇలా ఏదైతే డేస్ ఉన్నాయో ఆ డేస్ ప్రకారము ఇది కూడా ఈస్టర్ డే. ఇదిగో యేసుక్రీస్తు వారు మరి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన దినమని ఈ దినాన్ని పండుగగా జరుపుకుంటున్నారు. అవునా కదండి? పండుగగా జరుపుకుంటున్నారు. మరి ఈ పండుగ చెయ్యాలా చేయకూడదా అనేది మనమే ఆలోచించుకోవాలి. ఎవరో ఆలోచించుకోరు. ఎందుకంటే బైబిల్ కలిగిన వారు ఎవరు? మనమే. కాబట్టి మనమే ఆలోచించుకోవాలి ఆ విషయాన్ని. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, అసలు కంటే వడ్డీ ఎక్కువైందంటారు కదండి. అసలు కంటే వడ్డీ ఎక్కువైందంటారు కదా. అలాగే దేవుని మాటలు కంటే దేవుడు చెప్పినవి ఎక్కువ చేయండి. అంటే దేవుని మాటల కంటే దేవుడు చెప్పినవి చేయటం కంటే ఇదిగో ఇలాంటివి అన్ని ఆచారాలన్నీ ఆచరించడంలో మనిషి ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంటే అసలు కంటే వడ్డీ ఎక్కువైపోయింది, అసలు వాక్యం. కానీ వీరు చేసే పనులు ఏంటంటే ఎక్కువైపోయినాయి. మనం చేసే పనులు ఎక్కువ. అవునా కదండి? ఆలోచించండి. ఎందుకు అంటే ఈరోజు మీరు ఏ పదాలు చూసుకున్నా, ఏ పండుగలు చూసుకున్నా, ఇదిగో ఒకనాడు లోకంలో విడిచిపెట్టి వచ్చాం కదా, ఒకనాడు లోకంలో విడిచిపెట్టేసి మన క్రీస్తులోనికి వచ్చేసాం కదా. మరి
అటువంటి క్రీస్తుని కలిగిన మనం మళ్ళీ లోకాచారాలు ప్రకారం లోకంలోకి వెళ్ళిపోతే, మళ్ళీ లోకంలో మనం ఉండిపోతే, అవునా కదండి? క్రీస్తు సిలువ వేయబడ్డాడని, మరణించాడని, తిరిగి లేచాడని నమ్ముతున్నాం కదా మనం. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడని నమ్ముతున్నాం కదా. మరి యేసుక్రీస్తు వారు మరణించే ముందు ఏం చెప్పారు, మరణించిన తర్వాత ఏం చెప్పారు, ఆయన మాటలు మనం ఎలా తీసుకోవాలి, మరి ఆయన తర్వాత చెప్పిన భక్తులు ఎలా చెప్పారు, ఏమి చెప్పారు, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఆలోచించకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రయోజనం ఏముందంటే, పౌలు గారు ఒక మాట అంటారు చూడండి, చాలా చక్కగా. మరి ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమండి, ఈ మాట తీసుకుని కొంతమంది ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డం మనకు తెలుసు కదండి. గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం కదా. గుడ్ ఫ్రైడే రోజున జరుపుకున్నప్పుడు ఈ పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారని చెప్తారు కదా మనకి. ఆ దొంగలో ఒక దొంగ పౌలు గారు అని చెప్తున్నారంట. ఆలోచించండి మీరు. బైబిల్లో ఇప్పుడు ఈ మాటను తీసుకుని నేను ఏమంటున్నారు పౌలు గారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అన్నారా? మరి ఈ మాటను తీసుకుని పక్కనున్న దొంగ పౌలు గారు అని చెప్పడం ఏంటండి? అంటే ఇప్పుడు మనకు రావాల్సిన ప్రశ్నలు ఏంటి? క్రీస్తుతో కూడా ఎప్పుడు సిలువ వేయబడ్డాడు ఈయన? పౌలు గారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే ఎప్పుడు సిలువ వేయబడ్డారు? మొన్న గుడ్ ఫ్రైడే జరిగింది శుక్రవారం. అలాగే ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడ్డా పౌలు గారు? మరి ఎందుకంటున్నారండి ఆ మాట? నేను క్రీస్తుతో కూడా లేపబడడం తర్వాత, ఇప్పుడు సిలువ వేయబడిన తర్వాతే లేపబడాలి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు అందరికీ తెలిసిన విషయాన్నే చెప్తున్నాను. కానీ ఈ విషయాన్ని మీ జీవితాలలో పాటించటం లేదు. మనము కూడా ఏదో ఇదిగో ఇంత వాక్యం నేర్చుకుని కూడా ఈ విషయాన్ని పాటించలేకపోతున్నామంటే మనకంటే వ్యర్థులు ఎవరుంటారండి? అవునా కదా. ఈ రోజు చెప్పుకున్న వాక్యాన్ని పాటించలేకపోతున్నాం అంటే మనకంటే వ్యర్థులు ఎవరుంటారు? ఇప్పుడు నేను ఈ రోజు ఒక మాట చెప్పి దాన్ని జీవితంలో నెరవేర్చుకోలేకపోతే నాకంటే వ్యర్థుడు ఉంటాడా? అవునా కదండి. అంటే నేనే వ్యర్థుడిని అయిపోతానా? పౌలు గారు చెప్పిన మాట, ఈ మాట అర్థమైందా ఎవరికైనా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుతున్నానని ఎందుకు అంటున్నారు? ఆయన అనవలసిన ఆ మాట ఏంటి ఒకసారి చూడండి. ఆయన ఎందుకు ఏం సిలువ వేసుకున్నాడో చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప నేను మరి దేని యందు అతిశయపడను. అతిశయించుచున్న నాకు అది దూరమవును గాక. చదవండి. దాని వలన నాకు, ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవండి, నాకు లోకమునకు నేనను సిలువ వేయబడి ఉన్నాము అన్నారా? అంటే ఈయనకి లోకానికి సిలువ వేశారంట, ఈయన లోకానికి సిలువ వేశారంట. అంటే ఈయన ఎలా సిలువ వేయబడి ఉన్నాడండి పౌలు గారు? ఎలా సిలువ వేయబడ్డాడంట? లోకానికి సిలువ వేయబడ్డాడంట. లోకంతో, మళ్ళీ చదవండి అన్నమాట, మళ్ళీ చదవండి కింద మాట, మళ్ళీ చదవండి. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. నేను లోకానికి వేసేసాను సిలువ, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నా. అంతే కదండి. ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. మనం ఎలా సిలువ వేయబడ్డాం చెప్పండి? క్రీస్తులో మనం లేపబడ్డామని చెప్పుకుంటున్నాం కదా. అవునా? దేని ద్వారా?
బాప్తిస్మం ద్వారా. మరి బాప్తిస్మము ద్వారా లేపబడ్డామంటే బాప్తిస్మములో ఏం జరిగింది? సిలువ వేయబడ్డాము. దేంతో? పౌలు గారు దేనికి సిలువ వేశానంటున్నారు? లోకానికి. అంటే ఈ లోకము నుండి వేరై క్రీస్తులోనికి వచ్చారు మీరు. ఈ లోకము నుండి వేరై దేనిలోకి వచ్చారు? క్రీస్తులోనికి వచ్చారు. అంటే క్రీస్తులో మీరు సిలువ వేయబడ్డారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను క్రీస్తుతో కూడా సిలువ యేసు క్రీస్తు వారు లోకం గురించి ఎలా అయితే ఆలోచించలేదో, దేవుని గురించి ఎలా ఆలోచించారో, ఆయన మన గురించి ఆలోచించి ఎలా సిలువ అయితే వేయించుకున్నారో, ఎలా ఆయన మన గురించి ప్రాణాలు విడిచిపెట్టారో, అదే విధంగా పౌలు గారు కూడా నేను లోకాన్ని విడిచిపెట్టేశానన్నారండి. లోకానికి సిలువ వేశారంట. మరి ఈరోజు మనం లోకానికి సిలువ వేసేవారిగా ఉన్నామా? లోకాశల్లో మునిగిపోతున్నామా? అంటే పౌలు గారు సిలువ వేయబడిన తర్వాత మరి లేపబడ్డాడా లేదా అనేది కూడా తెలియాలి మనకి. ఇప్పుడు లోకానికి సిలువ వేశారు ఆయన. ఆయన మరి లేపబడ్డాడా? మనం ఎలా లేపబడ్డామని చెప్పుకున్నామండి? బాప్తిస్మం ద్వారా. మరి బాప్తిస్మము ద్వారా మనం లేపబడితే పౌలు గారు ఎలా లేపబడతారు? బాప్తిస్మం ద్వారానే. అంటే పౌలు గారు సిలువ వేయించుకుని మళ్ళీ ఆయన లేపబడ్డారు. ఇప్పుడు ఆయన లేపబడితేనే ఆయన పని చేశారు. అంతే కదండి. యేసుక్రీస్తు వారు దర్శనం ఆయనకి రావడం, ఆయనకు పని అప్పచెప్పడం, అన్యజనుల్ని రక్షించడానికి ఇవంతా ఏం చేశారు ఆయన? ఆయన పని. లోకాన్ని పెంట కింద పోల్చుకున్నారు కదా. ఈ లోకాన్ని సిలువ వేశారంటే ఏంటి? పెంటతో పోల్చుకున్నారట. పెంట అనే మాట ఉంటుందట పౌలు గారు మాట్లాడుతూ. అయితే ఈయన మరణం వల్ల మరి ఓకే, పౌలు గారికి లాభం ఉంది. అవునా కదండి? పౌలు గారికి లాభం ఉందా లేదా? ఆయన పరదేశంలో ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం. మరి మనము కూడా లేపబడ్డాం కదా. మనము కూడా లేపబడ్డాం. అంతే కదండి. ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడు అంటే ఈరోజు ఏం దినమని జరుపుకుంటున్నాం మనం? పునరుత్థాన దినం. ఏమండి, ఇది ఒక్కరోజే పునరుత్థాన దినమా? ఇది ఒక్కరోజే పునరుత్థాన దినమా? ఆయన లేచాడని జరుపుకోవడమే పునరుత్థాన దినమా? ఏమండి, ఆయన లేచాడని ప్రతి ఆదివారం ఏంటండి? పునరుత్థాన దినమే. ప్రతి ఆదివారం మీరు రొట్టె ద్రాక్షారం నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు కదా. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు కదా. మరి ప్రతి ఆదివారం మీరు చేసేది ఏంటి? అదే పని. మరి మీరు పునరుత్థానంలో లేపబడ్డారు. మీరు పునరుత్థానంలో లేపబడ్డారని చెప్పుకుంటున్నారు. మరి లేపబడ్డారా? లేపబడిన మీరు ఏమైనా లాభం ఉందా? లేపబడిన మీకు ఏదైనా లాభకరంగా ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు మీరు ఒక జాబ్కి వెళ్తున్నారు అనుకోండి, నెల శాలరీ వస్తుంది. ఏదైనా వర్క్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా కొనుక్కుంటున్నారు, ఏదైనా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? మీకు ఏదో లాభం ఉంటేనే కదా దాన్ని ఆశిస్తారు. మరి మీరు క్రీస్తులో లేపబడ్డారు కదా, దేనిని ఆశించి లేపబడ్డారు మీరు? లేపబడము దేని గురించి ఆశించి లేపబడడం జరిగింది మీరు? ఒకసారి ఎఫెసీ పత్రిక 2:7 చూడండి. అంటే ఆ లేపబడ్డారు కానీ ఆ లాభం ఏంటి, ఎందుకు లేపబడ్డామనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించాలండి. క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. యేసుక్రీస్తు వారు లేచారు కదా. యేసుక్రీస్తు వారు లేచారని కదా నమ్ముతున్నాం మనం. ఇప్పుడు ఆయన లేచి ఏం చేశాడంట? క్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి, ఎక్కడ లేపారండి? ఎప్పుడు లేపారు? మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో అప్పుడు మనల్ని ఆయన లేపారు. మరి ఇలా లేపిన ఆయన ఏం చేస్తున్నాడంట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుంటబెట్టారు. ఏమంటే కూర్చున్నారా మీరు? మనం కూర్చున్నామా? ఏమండి, ఎంత భాగ్యం అండి. దేవుడు ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఆయన చూడడానికే కళ్ళు పోతాయని చెప్పుకుంటున్నాం కదా.
ఆయన లైటింగ్ చూడడానికి కళ్ళు పోతాయి, ఆయన చూడలేము, దేవుణ్ణి చూచి నరుడు ఎవరు బతకరు అని చెప్పుకుంటున్నాం కదా. ఆయన దగ్గర పరలోకంలో ఆయనతో పాటు ఎవరితో పాటు? యేసుక్రీస్తు వారితో పాటు కూర్చుండబెట్టాడంట మిమ్మల్ని. యేసుక్రీస్తు వారితో కూర్చున్నారంట మీరు. ఇప్పుడు ఎక్కడున్నామండి మనం? సంఘం. సంఘంగా కూడుకుంటే ఎవరితో ఉన్నట్టు? యేసుక్రీస్తు వారితో ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నట్టు మనం? క్రీస్తుతో కూడా పరలోకంలో. అవునా కదండి? నమ్మలేరు అదండి. అంటే మనకి ఎంత భాగ్యం ఇచ్చాడండి నిజంగా. ఆ భాగ్యం ఎవరికైనా దొరుకుతుందా లోకంలో? పరలోకంలో కూర్చునే అవకాశం ఎవరికైనా ఉందా? లేదండి. ఆయన లేచాడు, మిమ్మల్ని లేపాడు, పరలోకంలో కూర్చోబెట్టాడంట. ఇదండి లాభం. ఈ లాభాన్ని ఆశించాడు ఆయన పౌలు గారు. అందుకనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని. ఇంకొక లాభం చూస్తారా? ఇంకొక లాభం పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయినను స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచిట వలన అంటున్నారు చూడండి పౌలు గారు. మృతులలో నుండి తిరిగి లేచుట వలన మీకు ఏం కలిగిందంట? అక్షయమైనది అన్నారు చూడండి. అక్షయమైనది అంటే ఇది ఇంకా నాశనం అవనిది, కుళ్ళుపోనిది, ఇది ఎప్పుడూ నిలిచి ఉండేది అని. అంటే ఎప్పుడూ నిలిచి ఉండేది అని, ఎవర్ లాస్టింగ్ లైఫ్. అక్షయమైనది అన్నారు. ఇంకేమన్నారండి? నిర్మలమైనది. నిర్మలంగా ఉంటుందండి, నిర్మలంగా ఉంటుందట. ఆయన మృతులలో నుండి లేచుట వలన అని మాట్లాడుతూ ఏమన్నారండి? అక్షయమైనది, నిర్మలమైనది. ఇంకో మాట వాడబారనిది. ఏంటంటే ఇది స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఏంటంటే, స్వాస్థ్యం అంటే ఏంటి? మన ఆస్తి. మన ఆస్తి అండి. మన ఆస్తి ఎలా ఉంటుందంట? అక్షయమైనదిగా ఉంటుందంట. నువ్వు ఈ లోకంలో ధనం సంపాదించుకుంటున్నావేమో, నువ్వు ఈ లోకంలో ధనం గురించి పాటు పడుతున్నావేమో, ఈ లోకం నాదని అనుకుంటున్నావేమో, ఇది ఎప్పుడు చెమట పట్టేస్తుంది, తుప్పు పట్టేస్తుంది. ఈ లోకం నాశనం అయిపోతుందండి. లయం అయిపోతుంది. ఇదంతా క్షయమైనది. ఇదంతా అంటే అక్షయమైనది స్వాస్థ్యం ఇచ్చారంట మీకు. అంతే కదండి, అక్షయమైన స్వాస్థ్యం ఇచ్చారంట. ఏంటది? మన ఆస్తి. ఇంకా నిర్మలంగా ఉంటుందంట, గొడవలు పెట్టదండి. డబ్బు గురించి ఈరోజు ఒకరినొకరు చంపుకోవడం లేదా? ఒకరినొకరు మాటలనుకోవడం లేదా? అన్నదమ్ములు కొట్టుకోవడం లేదా ఆస్తుల గురించి? ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి డబ్బు గురించి. ఇది అలా ఉండదంట, నిర్మలంగా ఉంటుందంట. ఇలాంటి ఆస్తి ఇస్తాడంటే మీకు ఇలాంటి ఆస్తి ఇస్తారంటే, ఇంకా వాడబారనిది, ఎవ్వరు వాడలేదు ఇప్పటి వరకు. అలాంటి ఆస్తిని ఇస్తానంటున్నాడండి మీకు. అలాంటి ఆస్తి ఇస్తారంట దేవుడు. ఏంటి? దేని వల్ల కలిగిందంట ఇది? మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన వచ్చింది మీకు ఇది. ఏమండి? ఇవి మానేసి నేను సమాధుల దగ్గరికి వెళ్తాను, పూలదండలు వేస్తాను, ఇవన్నీ ఈరోజు కొద్దిగా
ఈ వాక్యాలు తెలిసాక మనం వినడానికి కొద్దిగా ఏదో అదొక రకమైన ఇబ్బంది లేదా? అవునా కదండి? ఇదిగో ఇలాంటి ఆస్తిని ఇస్తానంటే ఈ ఆస్తిని వదులుకొని లోకాచారాల్లోకి వెళ్ళిపోతారేంటి? ఒక డేకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారేంటి? ఒక డేకి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు? రేపటి దినము గురించి ఆ దినమే ఆలోచిస్తుంది అంటున్నారు కదా, మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఆలోచించిన ప్రియులారా, ఇంకొక లాభం ఏంటో చూద్దామా? ఆయన మృతుల్లో నుండి లేపబడడం వల్ల లాభాలండి ఇవి. ఆయన మృతుల్లో నుండి లేపబడడం వల్ల లాభాలు ఇవి. ఇంకొక లాభం చూద్దామండి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. అంటే ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అంటే దేనికైనా పైగా ఉన్నట్టు చెప్పట్లేదండి. దేనికైనా పైగా ఉన్నట్టు చెప్పట్లేదా? ఇంకా ఏం చేశారంటే మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, ఇక్కడ ఆగండి ఒకసారి, ఆయన పాదముల క్రింద ఉంచాడంట. సమస్తముని ఎక్కడ ఉంచారంటండి? ఆయన పాదాల కింద ఉంచాడంట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిరస్సు అనుకుంటే మీరెవరు? యేసుక్రీస్తు వారు శిరస్సు అనుకుంటే మీరెవరండి? సంఘంగా ఎవరు మనం? ఆయన శరీరం. అంటే ఆయన చేతులు కావచ్చు, ఆయన పాదాలు కూడా కావచ్చు. అంటే సమస్తము ఎవరి కింద పెట్టాడు? మీ కింద పెట్టాడు. మీ పాదాల కింద ఉందండి సమస్తం. భూమి, బంగారం, ఏదైనా ఈ భూమిలో దొరికేది ఏదైనా ఎవరి కింద ఉంది? మీ పాదాల కింద ఉంది. మరి ఈ రోజు నువ్వు కోరుకోవట్లేదా ఈ భూమిలోది? ఈ భూమి, ఈ లోకాన్ని చూసి నువ్వు కోరుకోవట్లేదా? అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాటలు చెప్తాను? మీ పాదాల కింద ఉన్న వాటిని కోరుకుంటారా? మీ పాదాల కింద ఉన్న వాటిని, సమస్తమును మీ పాదాల కింద పెట్టారన్నారు కదా. సమస్తమును మీ పాదాల కింద ఉంచి, ఆయన పాదముల కింద ఉంచి, సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. మీకు శిరస్సు అంట ఆయన. మీకు శిరస్సుగా ఉంటే ఆయన కాళ్ళు, చేతులు, పాదములు అన్ని మీరే. మీ పాదాల కింద పెట్టాడంట సమస్తాన్ని. ఎవరైనా ఆలోచించారా ఎప్పుడైనా? సమస్తము నా పాదాల కింద ఉందని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? సమస్తము మన పాదాల కింద ఉందంట. మరి సమస్తము మన పాదాల కింద ఉంటే మన పాదాల కింద ఉన్నది అది నాశనం అయిపోయేది కదండి, లయమైపోయేది కదా. దాని గురించి ఆశ ఎందుకు మనకి? పరలోకంలో కూర్చున్నామని చెప్పారు కదా. పరలోకంలో ఆ భాగ్యం కావాలి కదండి మనకి. పరలోకం గురించే కదా ఇదంతా. మనం కొడుకునేందుకు పరలోకం గురించే కదా. అంటే పరలోకానికి వెళ్ళేవారిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా చూసుకుందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయమును సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను.
సమస్తమును నష్టపరుచుకున్నారంటండి పౌలు గారు. సమస్తమును నష్టపరుచుకుని దేని విషయం అంట? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. నీకు కలిగిందా? మీరు పునరుద్ధానం కలిగిన వారిగా ఉన్నారా? పునరుద్ధానం కలగవలెనని ఆలోచిస్తున్నారా? యేసుక్రీస్తు వారు లేచిపోయారు, మూడవ దినాన లేచిపోయారని పునరుద్ధాన పండుగ చేసుకుంటున్నాం కదా. మనలో పునరుద్ధానం రావాలని ఆలోచిస్తున్నారా? ఏమండి, మొదటి పునరుత్థానం బాప్తిస్మం అని చెప్పుకున్నాం కదా. మొదటి పునరుత్థానం బాప్తిస్మం కదా. మరి రెండో పునరుత్థానం అనేది ఉంది కదా, యేసుక్రీస్తు వారు వస్తారు కదా. మరి ఆ పునరుత్థానంలో పాలి భాగస్తులు అయ్యే అవకాశం ఉందా మనకి? ఆ పునరుద్ధానికి వెళ్ళేవారిగా ఉన్నామా? ఒకవేళ వెళ్ళలేదనుకోండి, యేసుక్రీస్తు వారు వస్తారు కదా. యేసుక్రీస్తు వారు ఆ మాట చూడండి, రోమపత్రిక 8:34. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం చేస్తారో చూడండి. రోమపత్రిక 8:34. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే కదా. అంటే చాలండి. అంటే ఇదిగో యేసుక్రీస్తు వారు లేపబడడం వల్లే కదా మీకు ఈ రోజు పునరుత్థానం వచ్చింది. యేసుక్రీస్తు వారు లేపబడడం వల్ల మీకు ఇన్ని భాగ్యాలు వచ్చినాయి, ఇన్ని లాభాలు వచ్చినాయి. మరి ఈ లాభాలన్నీ మీకు ఉంటాయా అంటే, ఇదిగో మీరు ఖచ్చితంగా కరెక్ట్గా వాక్య ప్రకారం జీవించలేకపోతే ఏమవుతుందంట? శిక్ష విధించేవాడు ఎవరు? యేసుక్రీస్తు వారే. ఇదిగో ఆయన వల్లనే మనకి నిత్య జీవం వస్తుంది. ఆయన వల్లనే ఇదిగో పరలోకంలో కూర్చునే అవకాశం. ఆయన వల్లనే సమస్తము ఆయన లేవడం వల్లనే భూమి కింద, అది భూమిలో ఉన్నవన్నీ, భూమి అంతా మన పాదాల కింద పెట్టాడు ఆయన. కానీ ఒకవేళ మీరు ఆయన మాట ప్రకారం గనక బ్రతకలేకపోతే, ఇదిగో దేవుడు రాయించాడు కదా, ఆయన పంపించారు కదా, పరిశుద్ధాత్మ దేవుడిని పంపించారు కదా, సర్వసత్యాన్ని మనకు చెప్పారు కదా. ఇవన్నీ మనం పాటించలేక, ఇదిగో బైబిల్ ఎవరు చదువుతారులే, ఎవరో చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు, మనం ఇవన్నీ చేయలేక, మీరు ఒక ఆత్మను రక్షించలేక మీరు ఒకవేళ అలాగే ఉండిపోయారనుకోండి ఏమవుతుందండి? ఏమవుతుంది? శిక్ష విధించేవాడు ఎవరు? యేసుక్రీస్తే. వస్తాడు ఆయన మళ్ళీ. వచ్చిన తర్వాత ఇదిగో ఆ శిక్షలోకి వెళ్ళిపోతామేమో, చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. పండగ కాదు జరుపుకోవాల్సింది, వాక్యం అనే పండగ జరుపుకోవాలి. వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యంతో మనం వెలగాలి. ఇలా వెలిగినప్పుడే ఇదిగో ఈ ఈ వచ్చేటప్పుడు రెండో పునరుత్థానం ఉంది కదా. రెండో పునరుత్థానం మాట చూస్తారా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానమును ఏంటండి మొదటి పునరుత్థానం అంటే? మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో అప్పుడు మీరు ఏ పునరుత్థానంలోకి వెళ్ళారు? మొదటి పునరుత్థానంలోకి వెళ్ళారు. మొదటి పునరుత్థానంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంట? పాలుగలవారి ధన్యులు పరిశుద్ధులనై ఉందురు. ఇటు వారి మీద రెండో మరణమునకు అధికారం లేదు. ఇటు వారి మీద ఏమి లేదంటండి. మీరు ఈరోజు ఇంకా బాప్తిస్మము తీసుకునే వారిగా ఉన్నారేమో, మొదటి పునరుత్థానంలో లేరేమో. ఆలోచించుకోండి. ఒకవేళ ఈ మొదటి పునరుత్థానంలో లేకపోతే, ఒకవేళ ఉంటే ఏమవుతుందంట? రెండో మరణమునకు ఆత్మను దేహాన్ని, ఇప్పుడు శరీరం మాత్రమే చనిపోతుంది, ఆత్మను దేహమును చంపువాడికి భయపడండి అంటారు కదా. అంటే ఎప్పుడు? రెండవ మరణం. అది ఆ రెండో మరణం మీద నీకు అధికారం ఉండదంటే ఏది? మొదటి పునరుత్థానములో నువ్వు అడిగేస్తే, మొదటి పునరుత్థానానికి నువ్వు వచ్చేస్తే, అంటే బాప్తిస్మము ద్వారా మీరు మొదటి పునరుత్థానానికి వచ్చేస్తున్నారు. ఆ పునరుత్థానము ద్వారా రెండో మరణానికి అధికారం ఉండదంట. అదేనండి, అదే అంటారు వీరు. చదవండి. వీరు దేవుని క్రీస్తును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అనగానే దీర్ఘకాలాన్ని సూచిస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డాడని నమ్ముతున్నాము. ఆయన రాజ్యాన్ని స్థాపించాడని నమ్ముతున్నాము. క్రీస్తు శిరస్సుగా, సంఘానికి శిరస్సుగా అంటే రాజుగా ఉన్నాడని నమ్ముచున్నాము. ఇలా నమ్ముతూ ఏం చేస్తున్నాము? ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాం. అంతే కదండి. ఈ రోజు వాక్యం చెప్తున్నారంటే మీరు బయటికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు? పరిపాలన.
అంతేగాని పరిపాలన అంటే ఏంటి? లా. మనం ఏం చెప్తున్నాం? బైబిల్ లా. లా చెప్తున్నాం. క్రీస్తు ధర్మపీఠం ఇదే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పునరుత్థానమున మీరు పునరుత్థానులై ఉండులాగన మీరు ప్రయత్నించాలి. ఎప్పుడైతే మీరు అలా ప్రయత్నించగలుగుతారో ఇదిగో పౌలు గారు అన్నారు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ పెట్టా. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారండి, ఎన్ని సంఘాలు కట్టాడండి, ఆయన ఎంతమందిని రక్షించాడండి. ఏదండి, ఒక్క ఆత్మను రక్షించగలుగుతున్నామా మనం? ఒక్కరికి వాక్యం చెప్పగలుగుతున్నావా? ఒక్కరిని సంఘానికి తీసుకురాగలుగుతున్నావా? చూడండి ప్రియులారా, ఆలోచించండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ పనిలో అంటారు కదా, అగ్నిలో నుండి లాగినట్టు మీరు నన్ను రక్షించండి, ఆ రక్షించే పనిలో ఉండండి. అందుకనే అంటున్నాడు, ఆయన క్రీస్తుతో నేను సిలువ వేయబడ్డాను. క్రీస్తు ఎలాగైతే సువార్త చేశారో, యేసుక్రీస్తు వారు ఎలాగైతే సువార్త పనిలో ఉన్నారో, ఆత్మలు రక్షించే పనిలో ఉన్నారో, అలాగే పౌలు గారు కూడా ఉన్నారు. అందుకనే ఆ మాట అన్నారు. మనం అనడానికి అవకాశం ఉందా? నేను ధైర్యంగా చెప్పుకోగలదునా? మీరు ధైర్యంగా చెప్పుకోగలదురా? ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని చెప్పుకోగలదుమా మనం? మనం అలా సిలువ వేయబడితేనే తిరిగి లేపబడతాం. మరి తిరిగి లేచేవారుగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నానండి. పరలోకమందున్న మా తండ్రి, మీ మాటలు ఇప్పటి వరకు మేము ధ్యానించాం తండ్రి, చదువుకుంటాం. విన్న మాటలు మేము విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకున్నటకు మాకు శక్తిని బలాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.